పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఉమ్మడి కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కొమ్మాలపాటి శ్రీధర్ పార్టీకి అంకితమైన నాయకుడు. పెదకూరుపాడు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా టీడీపీని బలోపేతం చేస్తున్నారు. వారి సేవలను మరవలేమని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, జనసేన, బీజేపీ కూటమి భాగస్వామ్య నేతలు, మండల అధ్యక్షులు, యువకులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొని వేడుకల్ని విజయవంతం చేసి స్వీట్లు పంచారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నియోజకవర్గ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, పార్టీ పెద్దలు, నాయకులు, గౌరవనీయులు, పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ముందుగా మన పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా నాదొక కోరిక, మన జిల్లా పార్టీ ఆఫీసు స్థలం కేటాయించబడిందని చెప్తున్నారు. ఆ స్థలంలో కొమ్మాలపాటిగా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మన అరవింద్ బాబు గారి సహకారంతో పార్టీ ఆఫీసు, జిల్లా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. ఇందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు, ధన్యవాదాలు. పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న పల్నాడు జిల్లా అధ్యక్షుల వారైన కొమ్మాలపాటి శ్రీధర్ గారి జన్మదిన వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేసిన మన తెలుగుదేశం నాయకులందరికీ నమస్కారం. ముందుగా మనం చెప్పుకోవాలంటే శ్రీధర్ గారిని గురించి 2 సార్లు అసెంబ్లీకి 2 సార్లు ఎలక్ట్ అయ్యారు. కానీ అధిష్టానం చెప్పిన మేరకి వేరే వాళ్ళకి కేటాయించినా కూడా ఆ సీటుకి వెన్నె తెచ్చినట్టు గెలిపించి సుమారుగా మన జిల్లాలో 7 కాన్స్టిట్యుయెన్సీలను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన నిరూపించుకున్నారన్నమాట. అలాంటి వ్యక్తిని మనం ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జన్మదినం జరుపుకుంటున్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు సౌమ్యులు, నిరాడంబరులు, అలానే నిత్యం ప్రజల్లో గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటు పెదకూరుపాడు నియోజకవర్గంతో పాటు ఇటు నర్సరావుపేట, పల్నాడు నియోజకవర్గం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలకి తలలో నాలుగులాగా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా వినూత్నమైన పదవులు చేపట్టి మంచి ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ